గణపురం మండలం బుర్రకాయలగూడెంలో ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న మహిళలపై మాజీ ఎంపీటీసీ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి అన్నారు. గణపురం మండలం బుర్రకాయలగూడెంలో జీవనజ్యోతి వివో నడిపిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులతో మాట్లాడి తేల్చుకోవాలి, కానీ ఇలా మహిళలపై మాజీ ఎంపీటీసీ సాగర్ దాడి చేయడం సరైంది కాదు అన్నారు. మహిళల పక్షాన బీజేపీ అండగా ఉంటుందని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నిన్న గన్పూర్ మండలంలో బుర్రకాయలగూడెం గ్రామంలో ఏదైతే జీవన్ జ్యోతి అనే పేరు మీద ఇక్కడ ఐకేపీ సెంటర్ కేటాయించడం జరిగింది. మరి ఆ ఐకేపీ సెంటర్ మహిళలు నడిపిస్తున్నారు. మరి నిన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఒక వీధి రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక కాంగ్రెస్ గూండా మహిళల పైన దాడి చేయడం మేము బీజేపీ పార్టీ తరఫున చాలా ఖండిస్తున్నాం. నీకు ఏమన్నా ఉండేది ఉంటే, సెంటర్ పైన ఏమైనా ఆబ్జెక్షన్ ఉండేది ఉంటే నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏమన్నా ఉండేది ఉంటే, నా సమస్య ఇది, ఆ సెంటర్తో నాకు ఇబ్బంది ఉన్నదని అధికారులకు తెలియజేయాల్సినటువంటి ఒక గౌరవప్రదంగా ఎన్నుకోబడినటువంటి ఎవరైతే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ గారు నిన్న మహిళలపై వారి కుటుంబ సభ్యులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఈ మహిళలు ఏదైతే సెంటర్ నడిపిస్తున్నారో, మరి అధికారులు ఇచ్చినటువంటి అనుమతులు లేక నడిపిస్తున్నారా అంటే కాదు, వాళ్ళకు అనుమతులు ఉన్నాయి. మరి అదేవిధంగా వారు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. మరి అక్కడ ఇబ్బంది జరుగుతున్నది ఆ సెంటర్ దగ్గర. మరి ఈ సాగర్ అనే వ్యక్తి ఎప్పటికొచ్చి గొడవ చేస్తున్నాడు అంటే, లేదు అతని సెంటర్ అతను నడిపించుకుంటారు, మీ సెంటర్ మీరు నడిపించుకోరు అని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్న దాడి చేసినటువంటి సాగర్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వెంటనే వారి పైన పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి.